చాలాసార్లు అనిపిస్తుంది, జీవితంలో ఏమీ ఏమీ చేయలేకపోయామే, బతకడం అవసరమా? అందుకే ప్రార్థన చేస్తా, ప్రభువా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నా ప్రాణము తీసుకొనము. ఇంకా జవాబు రాలేదు, మీరు కూడా ప్రార్థన చేయండి, నా కొరకు, మీ కొరకు కాదు. ఇలాంటి కథలు వింటుంటే కళ్ళు నీళ్లు తిరుగుతాయి. అసలు నా బతుకొక్క బతికేనా, మన జీవితం ఒక జీవితమేనా అని అనిపిస్తుంది. మీకు ఎప్పుడు అనిపించలేదు కదా? శనివారం ప్రిపరేషన్ వేరే కదా, అది ఎవరు గుర్తుపట్టకపోయినా భార్య గుర్తుపడుతుంది. ఏంటి ఈయన చాలా మోకాళ్ళు వేసినాడు, బైబిల్ పట్టినాడు, అది ఇది రెఫరెన్సులు తీస్తున్నాడు, ఏమో ఉన్నట్టుంది రేపో అని ఆమె గుర్తొస్తుంది, అనుమానం వస్తుంది. వచ్చి ఒకసారి అడుగుతుంది, ఏంటి చాలా చేస్తున్నట్టున్నావు ఈరోజు అని. రేపు మరి పరిచర్కి వెళ్ళమని చెప్పినారు, నాకు జ్వరం వచ్చింది కదా, అయినా పోతావా? అంతేలే, ఏ రోజు కాగా నన్ను పట్టించుకున్నావు పెళ్ళైన రోజు నుండి ఈ రోజు దాకా అని అంటే నీకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఆమె ఇంట్లో నుండి నీ గదిలో నుండి బయటకు వెళ్ళిన వెంటనే ఫోన్ తీసి రహస్యంగా సేవకుడికి ఫోన్ చేసి, అన్నా సిస్టర్కి బాగలేదు, నేను రేపు వెళ్ళలేను అంటే, బాగాలేకపోతే వెళ్ళమని నేను చెప్పట్లేదు, అది మీకు తెలుస్తుంది. ఆ భక్తుడు తన భార్య మెంటలు వచ్చి ఇట్లా గోడ కొట్టుకుంటుంది తల. అంత్య దినాల్లో ప్రభు యొక్క రాకడ కొరకు ఎలాగ సిద్ధపరచబడాలో ఒక 5 సంగతులు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. ఇవన్నీ మీకు పరిచయమైనవే, అయినా నేను అన్నీ ఏరుకొని ఒక దగ్గర పెట్టుకుని ఉన్నా కనుక అవి కూడా మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తా. సిద్ధపాటులో మొదటిది ప్రాముఖ్యమైనది, ఈ సువార్తల్లో దాదాపు ఆఖరి అధ్యాయులు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులను జ్ఞాపం చేసిన విషయము మనకు పరిచయం. మొదటి మార్కు సువార్త 13వ అధ్యాయము 33, మార్క్ చాప్టర్ 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగొండి, ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. కనుక ప్రిపరేషన్లో సిద్ధపాటులో మొదటి భాగం ఏంటంటే సప్లికేషన్, ప్రార్థన చేయట, ప్రేయర్. అనేకసార్లు ఇది లోపించిన కారణం చేత ప్రభు రాకడ కొరకు ఇంకా సిద్ధపడట్లేదనేది క్రైస్తవ సమాజంలో ఇట్టే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. చేస్తున్నాం కదా ప్రార్థన అని అంటాం, చేస్తున్నాం కానీ చేయవలసినంత చేయట్లేదు. ఏదైనా చేస్తున్నాం దైవ కార్యాలు, చేయవలసినంత చేయట్లేదు, చేయాల్సిన విధానంలో చేయట్లేదు, చేయాల్సిన సందర్భాల్లో చేయట్లేదు, చేయవలసిన వైఖరితో చేయలేకపోతున్నాం అన్న సంగతి వాస్తవం. ఈ ప్రార్థన యేసుప్రభులు వారు మనకు నేర్పించినారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10 నుండి ఈ పరలోక ప్రార్థన అనేది మనకు పరిచయము. అక్కడ కూడా ఈ ప్రస్తావన చేసినారు యేసుప్రభుల వారు. దై కింగ్డమ్ షల్ కమ్, నీ రాజ్యము వచ్చునుగాక. కనుక ఆ రాజ్యము నిశ్చలమైన రాజ్యము, కదలని రాజ్యము, వాడబారైన రాజ్యం. అందుకనే మీకు పరిచయం అనుకుంటా రాజ్య శ్లాఘతని గురించి లూకా సువార్త 1వ అధ్యాయంలో డాక్టర్ లూకా మనకు జ్ఞాపం చేస్తున్నాడు. గాబ్రియేలు దూత కన్యైన మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అంటే ఆమె షాక్ అయింది. అందుకని నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలాగ జరుగును అని ఆ గాబ్రియేలుతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు గాబ్రియేలు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువును నీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి భూమి మీదకి తెస్తావు. ఆ సందర్భంలో అన్నాడు, హిస్ కింగ్డమ్ హ్యాస్ నో ఎండ్, ఆయన రాజ్యం నాకు అంతము లేదు. ఆయన రాజుగా పుట్టాడు, ఆయన రాజుగా చేయబడలేదు. ప్రజలు చేయబడినాడు, చేసుకుంటున్నాడు అని నేరారోపణ మోపినారు. హి వాజ్ నాట్ మేడ్ కింగ్, హి వాజ్ బోర్న్ కింగ్. పుట్టాడు రాజుగా. నేను చెప్పే మాటలు కాదు, కొత్త నిబంధన మొదటి పుస్తకం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదట కొత్త నిబంధనలో వ్రాయబడిన ప్రశ్న ఇది. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, ఫార్ వీ కేమ్ టు వర్షిప్ హిమ్. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా, మేము ఆయనను పూజింపవచ్చితిమి. అప్పుడే పుట్టాడు, 2 years కూడా 2 ఏళ్ళు కూడా కాలేదు. ఈజ్ ఎ బోర్న్ కింగ్. ఎలక్షన్లు పెట్టి గెలిచినోడు కాదు, ఈవీఎంలు పెట్టి గెలిచినోడు కాదు, వాళ్ళు మేనేజ్ చేసి గెలిచినోడు కాదు, డబ్బులు ఇచ్చి బాటలు ఇచ్చి గెలిచినోడు కాదు.
ఈజ్ ఎ బోర్న్ కింగ్. మీకు తెలుసు కదా, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న లేదా రాణి అయిన ఎలిజబెత్ గారు చనిపోయిన తర్వాత ఆమె కుమారుడు చార్లెస్ ఆయన్ను రాజుగా చేయటానికి అభిషేకించబడటానికి వారు కారనేషన్ సెరమనీ అంటే పట్టాభిషేక ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన వయసు దాదాపు 73 సంవత్సరాలు. ఈ భూమి మీద రాజులు 70, 73, 75, 70, 80 ఇట్లా రాజులుగా అభిషేకించబడుతున్నారు. కానీ బైబిల్ రాజు పుట్టుకతోనే రాజు. ఆ రాజు మనందరి పాపాల కొరకై శిలువ మీదకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. వేర్ ఈజ్ హీ? ఎక్కడున్నాడు ఆ రాజు అని తూర్పు దేశపు జ్ఞానులు వేసిన ప్రశ్నకు పిలాతు జవాబు ఇచ్చినాడు. యెరూషలేముకు వెలుపట అల్లంత దూరాన కల్వరి కొండ మీద లోకనాథుడు శిలువ మీద మానవ పాపల కొరకై వేలాడుతుండగా ఆయన శిలువపై పై విలాసం రాశాడు, జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడని యేసు యూదులకు రాజు. రాజు ఇప్పుడు పశువుల తొట్లో లేడు, రాజు ఇంట్లో లేడు, రాజు సముద్ర తీరాన్ని లేడు, రాజు దోణిలో లేడు, రాజు కొండల మీద లేడు, రాజు పచ్చిక బయలులో లేడు, రాజు ఆయా స్థలాల్లో సంచరిస్తూ సేవ చేయట్లేదు. ఈ రాజు శిలువ మీద దీనుడిగా వేలాడదీయబడ్డాడు. పాపాత్ముడైన మానవుని కొరకై పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడబడదీయడం మానవ చరిత్రలో మహా గొప్ప మర్మం. హౌ కమ్ గాడ్ బి డైడ్? ఎలాగ దేవుడు చనిపోతాడు? అదే మర్మం. దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే దేవుని యొక్క ప్రేమను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నా. అందుకే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందుదరని తెలియజేస్తున్నా. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మొట్టమొదట అనుగ్రహించబడిన భాగ్యం ఏంటంటే ప్రార్థన చేయటం. మీకు తెలుసు అనుకుంటా, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో తార్సువాడైన సౌలు దేవుని సంఘాన్ని పాడు చేయటానికి పెద్దలు ఎదుట పత్రాలు చేతబట్టుకొని దమస్క్ మార్గాన్ని వెళుతుంటే పైనుండి వెలుగు వచ్చింది, బోర్ల పడ్డాడు, కేకలేసాడు, లార్డ్ వాట్ విల్ thou have me to do? నేనేం చేయలేని కోరుతున్నావు? అలాగే దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన లేచి తిన్నదరమైన వీధిలో ఒక భక్తుని యొక్క ఇంట్లో చేరి ఉన్నప్పుడు దేవుడు అరణ్యకు ప్రత్యక్షమై యేసుప్రభువు వాళ్ళు అరణ్యతో చెప్పినాడు, నువ్వు వెళ్ళి దమస్కు మార్గంలో తిన్నందనబడిన స్థలంలో అక్కడ సౌలు ఉన్నాడు. ఆయన గురించి చెప్పబడిన పోస్టర్ ఏంటంటే, ఇండికేషన్ ఏంటంటే, ల్యాండ్మార్క్ ఏంటంటే, బిహోల్డ్ ది ప్రేయర్. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒక విశ్వాస రక్షణ పొందినాడా లేదా అని తెలియటానికి ఆ వ్యక్తికి ప్రార్థన అంటే ఇష్టం ఉందా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు ప్రార్థన అంటే ఇష్టం లేదంటే అర్థం ఏంటంటే రక్షణ కూడా అనుమానము అని, లేదా ఒకవేళ రక్షించబడి ఉండొచ్చు కానీ ఇప్పుడు తప్పిపోయి ఉండొచ్చు అని. ఎంతమందికి ప్రార్థన అంటే ఇష్టము? ప్రార్థన అంటే మనమేమనుకుంటామంటే, వేరే వాళ్ళు కూడా మనకి ఏం చెప్తారంటే బోధకులు, ఏం లేదు ప్రార్థన అంటే మన తండ్రితో మనం మాట్లాడుతున్నట్లే. ఏమైనా మాట్లాడాలా? మనకి ఏ అక్కర్లు ఉన్నాయో చెప్పుకునేదే. యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో ఏది చేయాలని సంకల్పించినాడో దానికి మనల్ని మనమే అప్పగించుకోవడం. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభువే ఆ ప్రార్థన చేసినాడు, ఫాదర్ దై విల్ బి డన్ ఇన్ మై లైఫ్, నీ చిత్తము సిద్ధించునుగాక. కానీ మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవడం ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం. సరెండరింగ్ ourselves to the Lord and for His will is the highest form of prayer. యేసు ప్రభువుల వారు చేసిన ప్రార్థన అది. మరి మనం ఆ ప్రార్థన చేయాలి కదా. మనకు ఆ ప్రార్థన నోరు తిరగదే, మనకు ఆ ప్రార్థన హృదయం పనిచేయదే, మనకు ఆ ప్రార్థన నోట్ల నుండి బయటికి రాదే, ఆ ప్రార్థన కొరకు మనల్ని మనం అప్పగించుకోవడానికి ఇష్టపడట్లేదే. మరి ప్రభు రాకడి కొరకు ఎలాగ మనం సిద్ధపడతాం? అందుకే ప్రార్థనలో 3 స్టేట్మెంట్లు ఉంటాయి. అది మరలా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏంటంటే నో ప్రేయర్ నో పవర్, ప్రార్థన లేదు శక్తి లేదు. రెండవ స్టేట్మెంట్ ఏంటంటే లెస్ ప్రేయర్ లెస్ పవర్, కొంతే ప్రార్థన కొంతే శక్తి. మూడవది ఏంటంటే మోర్ ప్రేయర్ మోర్ పవర్, ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి. ఈ 3 స్టేట్మెంట్లలో మనం మొదటి దాంట్లో ఉన్నామా, రెండవ దాంట్లో ఉన్నామా, మూడవ దాంట్లో ఉన్నామా, నాలుగవది పైవేవియు కావు, నన్ ఆఫ్ ద అబౌవ్. దేంట్లో ఉన్నాం?
ఏ ప్రార్థనలో ఉన్నాం మనం? ఒకటోదా, రెండవదా, మూడవదా? మీరు చెప్తారు, నేను చెప్పనా? ఖచ్చితంగా నేను చెప్తాను. మనలో చాలామంది మీరు రెండవ దాంట్లోనే ఉన్నాం. కొద్దిగా ప్రార్థన, కొద్దిగా శక్తి. ఎంత ప్రార్థన? రాగి మాల్ట్ అంత. ఎంత ప్రార్థన? ఓట్స్ అంత. ఎంత ప్రార్థన? గంజి అంత. ఎంత ప్రార్థన? సూప్ అంత. ఎంత ప్రార్థన? ఫ్రూట్ జ్యూస్ అంత. మరి బయట తినేదేమో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులు, యోనాలు, పేతురులు అందరూ వస్తున్నారు. ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి గుర్తు రావట్లేదు ఏంటి? అబ్రహాం ప్రార్థన గుర్తు రావట్లేదు, ఇస్సాకు ప్రార్థన గుర్తు రావట్లేదు, యాకోబు ప్రార్థన గుర్తు రావట్లేదు, యోనా ప్రార్థన గుర్తు రావట్లేదు, పేతురు ప్రార్థన గుర్తు రావట్లేదు. తినడానికి వచ్చేటప్పుడు కూడా అందరికి గుర్తొస్తుంది, ఇదేంటి బ్రదర్, ఇదేంటి బ్రదర్, ఇదేంటి బ్రదర్. ప్రార్థన దగ్గర వాళ్ళు గుర్తు రావట్లేదు మనకు. ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంత్య దినాల్లో ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్న మనము భక్తుల యొక్క ప్రార్థన జీవితాలు మనకు నిలువెత్తి ఆదర్శాలుగా నిలుస్తున్నాయి. ప్రార్థన తగ్గింది కనుక బలం తగ్గింది, శక్తి తగ్గింది, ఆత్మీయమైన కార్యాలు తగ్గిపోయినాయి, బలమైన శూర్య కార్యాలు తగ్గిపోయినాయి. కొన్నిసార్లు దేవుడు మనం ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవచ్చు. అందుకే మనలో ప్రార్థన ఆసక్తి కూడా తగ్గవచ్చు, విసుగుదల వచ్చిండవచ్చు. ఎందుకు ప్రార్థన చేయట్లేదంటే మనం అనుకున్నట్లా మనం ప్రార్థన చేసినట్లు జరగట్లేదు కదా. అందుకని ఇంకెంతకాలం అని ప్రార్థన చేస్తాం? ఈ ప్రార్థన మనం అనుకున్నట్లు జరుగుతూ ఉంటే వెంట వెంటనే ఇంకా ప్రార్థనలో చాలా ఊపు వస్తుంది. మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే ప్రార్థనలో ఊపు వచ్చే సంగతి పక్కన పెట్టండి, కానీ ప్రార్థన కూడా రాదు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించడు, అది వాస్తవం. ఆయన పేరే అది కదా. 65వ కీర్తన 2వ వచనం అనుకుంటా, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారని. మన దేవుని పేరే అది, ప్రేయర్ హియరింగ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. అలాంటి దేవుడు మరి ప్రార్థన ఆలకించలేదని మీరు ఎలాగ చెప్తారు బ్రదర్ అంటే, నేను చెప్పేది ఏందో బైబిల్లోనే రాశారు కదా. రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తాం, ఏలి కొనిపోబడుతున్నప్పుడు ఎలీషా కేకలేశాడు, నా తండ్రి ఇశ్రాయేలీయులకు రౌతులను, గుర్రములను, అధికారం, బలం, శక్తి మీరు కాదు. ఆయన పైకి కొనిపోబడ్డాడు, ఇక లేడు, ఆయనకి మరణం రాలేదు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం కొత్త నిబంధనలో రూపాంతరపు కొండ మీద మోషే, ఏలియాలు శిష్యులకు మహిమలో కనబడరి. ఈ స్టాండింగ్ ఆన్ పార్ విత్ మోజెస్. మోషేతో సమానంగా ఉన్నాడు, కానీ ప్రార్థన ఏం చేసినాడు చెప్పరేంటి? నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? యు ఆర్ ఆన్ పార్ విత్ దెమ్. పితరులతో నువ్వు సమానం. మోషే పాత నిబంధనలో అగ్రగణ్యుడైన వాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, మోషే వంటి ప్రవక్త ఆ దినాల్లో కానీ ఇప్పుడు కానీ తర్వాత కానీ ఇంకెప్పుడు లేడు. దేవుని ముఖాముగ్గా చూచిన వాడు. అలాంటి వాడితో సమానంగా ఎవరు నిలబడ్డారు? ఏలియా నిలబడ్డాడు. ఆయనకి మరణం రాలేదు. ఇంకా బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు తిరిగి భూమి మీదకి వస్తారు. యేసుప్రభు రాకడైపోయిన తర్వాత వారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తారు, వారిని సాక్షులుగా చేస్తారని. వారిలో హనోకు ఒకళ్ళు, ఏలియా ఒకళ్ళు అయి ఉండవచ్చు. మిట్టుకు ఏలియా మరణం పొందకుండా కొనిపోబడినాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అనేకసార్లు మన ప్రార్థనకి జవాబు రాలేదని మనం బాధపడుతున్నాం. ప్రభుకు తెలుసు ఏ ప్రార్థనకి జవాబు ఇవ్వాలా, ఏ ప్రార్థనకి జవాబు ఇవ్వని అవసరం లేదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 2వది చూస్తామా? మత్తయి 22:29. అందుకు యేసు, లేఖనంలోను కానీ దాని శక్తిని కానీ ఎరగక మీరు పొరబడుతున్నారు. ఎవరు వీళ్ళంటే సద్దూకాయలు. 23వ వచనంలో చెప్పబడింది, వాళ్ళు పునరుత్థానం లేదని నమ్మేవాళ్ళు. వాళ్ళ పేరే దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా పునరుత్థానం లేదని నమ్మే. పునరుత్థానమే లేకపోతే క్రైస్తవమే లేదు. వేర్ దెర్ ఇస్ నో రిజరెక్షన్, దెర్ ఇస్ నో ఫెయిత్, దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ. పునరుత్థానం లేకపోతే విశ్వాసం, క్రైస్తవం అసలు కుదరదు. కనుక మనం పునరుత్థానం ఉందని నమ్ముతున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచినాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు లేపబడతారని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక వాళ్ళు చాలా తర్కం తెలుసు అనుకున్నారు. అందుకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు చనిపోయారు, తర్వాత వాళ్ళ తమ్ముడు ఇలాగ వచ్చినారు, అమ్మాయి ఎవరికి భార్య అవుతుంది. ఇదే అనవసరమైన ప్రశ్నలే వాళ్ళకున్నాయి, అవసరమైన ప్రశ్నలు లేవు.
శిష్యులు కూడా యేసుప్రభు వారిని ప్రశ్నలు వేసినారు, మీకు తెలుసు కదా. ఇంక ఇలాగ ప్రశ్నలు మనం అడిగితే 5 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, యేసు ప్రభువుల వారిని ఎన్ని ప్రశ్నలు వేశారు భూమి మీద ఉన్నప్పుడు. రెండవ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు మనుషులకు ఎన్ని ప్రశ్నలు వేసినాడు. మూడవ ప్రశ్న ఏంటంటే, శిష్యులు యేసు ప్రభువుని ఎన్ని ప్రశ్నలు అడిగారు. నాలుగో ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు శిష్యులను ఎన్ని ప్రశ్నలు అడిగినాడు. ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనకి యేసు ప్రభుతో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, యేసు ప్రభు మనల్ని ప్రశ్నించగలడా. ఇప్పుడు సంగతి ఏంటంటే, సద్దుకాయలు కూడా వచ్చి యేసుప్రభుని అలాగ ప్రశ్నిస్తే యేసుప్రభు చెప్పాడు, లేఖనములను ఎరగట్లేదు. మనలో చాలామంది యేసుప్రభు యొక్క రాకడను గురించి లేఖనాలు ఎరగట్లేదు. కనుక రెండవ ప్రిపరేషన్ ఏంటంటే, ప్రిపరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాక్యాన్ని ఎరుగుట. దేవుని వాక్యాన్ని ఎరుగుటంటే యేసుప్రభుని ఎరుగుటే అని అర్థము. ఎందుకంటే వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దట్ వర్డ్ ఈజ్ క్రైస్ట్. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. వేర్ నో క్రైస్ట్, నో వర్డ్ ఆఫ్ గాడ్. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దట్ వర్డ్ has become flesh, tabernacled among us. ఆ వాక్యం మన మధ్యలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా నివసించినాడని మనకు పరిచయం. అందుకే మత్తయి 4:4 యేసు ప్రభు అన్నాడు, మనుషుల రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనం తినే భోజనం అంత పదార్థాలు ఇవన్నీ అవసరమే మనకు. కానీ విశ్వాసి జీవించడానికి అవసరమైంది, హేతు ప్రత్యేకమైనది ఏంటంటే దేవుని యొక్క మాట. అందుకే 119వ కీర్తన 50వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని వాక్యం లేని ఏళ్ళ మనం ఇక్కడ ఏమైపోయింటాం. మీరు ఊహించుకోండి, మీ చేతిలో బైబిల్ లేదనుకోండి, ఇక్కడ ఎక్కడ గోడల మీద ఎక్కడ వాక్యాలు లేవు అనుకోండి, రక్షణ పొందినారు. అలాగే మందిరము ఇంట్లో అన్నీ ఉన్నారు, క్యాలెండర్ లేదు, మోటవర్స్ లేదు, టెక్స్ట్ లేదు, ఏమీ మీ దగ్గర దేవుని వాక్యమే లేదు. నాట్ ఇన్ రిటర్న్ ఫామ్. ఎలాగుంటారు అసలు ఊహించుకోలేము. ఇప్పుడు మన దగ్గర ఉంది కనుక మనకు తెలియట్లేదు, లేకపోతేనే విలువలు తెలుస్తాయి. అది చాలా టఫ్, బతకలేము, జీవించలేము. ఒక యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలుగా దేవుని యొక్క వాక్యం లేకుండా ఒకవేళ చదవకుండా 1 రోజు 2 రోజులు 1 వారం అట్ట ఇట కొంతకాలం ఉండొచ్చేమో, కానీ పూర్తిగా వాక్యం యొక్క అక్కరెన్స్ లేకుండా ఉండలేము. అందుకే ఈ వాక్యాన్ని మన సొంత భాషలు ఇచ్చుట కొరకై ప్రభువుల వారు అనేక మందిని వాడుకున్నాడు. దాంట్లో విలియం కేరీ గారు ప్రముఖులు. ఆగస్టు 17 ఆయన పుట్టిన దినం, పోయిన నెల నేను యూకే వెళ్ళాను. ఆయన పుట్టిన జన్మస్థలము, ఆయన బాప్తిసం పొందిన చర్చి, ఆయన బోధించిన ఇలాంటి చర్చిల పుల్పిట్టు అవన్నీ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చిన్నది అది, దీంట్లో సగం ఉంటుంది. అలాంటి సంఘములో నుండి ఎలాంటి వ్యక్తి వచ్చాడు, భారతదేశాన్ని దేవుని యొక్క వాక్యముతో నింపగలిగిన ప్రభావవంతమైన సువార్థికుడు వచ్చిన. నమ్ముతారా మీరు ఇది? ఆయన మన మాదిరి సాదాసీదా కష్టాలు లేకుండా రాలేదు, ఇబ్బందుల కొలిమిలో నుండి వచ్చినాడు. అలాంటి కష్టాలన్నీ చెప్తే ఇప్పుడు సమయం చాలదు. ఎందుకంటే ఆయన భారతదేశంలో 41 సంవత్సరం ఉన్నాడు. 41 సంవత్సరం దేవునితో నడిచిన వ్యక్తిని గురించి 40 నిమిషాల్లో చెప్పడం వీలు కాదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే అనుకుంటా. 41 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా తిరిగి ఇంగ్లాండ్ దేశానికి ఆయన వెళ్ళలేదు. ఇక్కడే వచ్చినాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పరిచయం చేసినాడు, ఇక్కడే చనిపోయాడు. ఇక్కడే ఆయన పార్థివ దేహం కూడా కలకత్తాలో ఉంచబడతా వచ్చి. కమిట్మెంట్ వాక్యం కొరకు. ఇది నా భక్తులు లేకపోతే మన చేతిలో వాక్యం ఎలాగొచ్చింటుంది ఊహించుకుంది. ఆ ఒక్క భక్తుడు ఎక్కడో పాశ్చాత్య దేశాలు ఉన్నవాడు, మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, రాసిన వాక్యము మన దగ్గరికి వచ్చిన వాక్యం చదువుకోవాలంటేనే వాళ్ళు బద్ధకమైతే దినాల్లో వాక్యం మన దగ్గరికి ఎలాగ తీసుకుని వస్తారు. నిప్పుల కొలం మీద నడిచి వాక్యాన్ని తీసుకుని వచ్చినాడు. ఆయన భార్యకి మెంటల్ వచ్చింది, పిల్లలు చనిపోయారు. వాళ్ళందరి మధ్యలో ఎవడైనా ఇలాగ చేయగలరా? నాకు తెలిసి ఎవరు చేయలేరు, అలాంటి వ్యక్తులు మాత్రమే చేస్తారు. చూడండి, ఎవడైనా మిమ్మల్ని దైవసేవకులు ఎవడైనా రేపు ఆదివారం బ్రదర్ పలానా ఊరికి పరిచయకి వెళ్ళండి అంటే ఈరోజు సరే అని చెప్తాను. మీకు పెళ్ళి అయింది అనుకోండి, శనివారంకి వచ్చేలోకి భార్యకి ఏదో జ్వరం వచ్చింది అని అనుకోండి. అప్పుడు భార్యకి జ్వరం వచ్చింది, మీరేమో ప్రిపేర్ అవ్వటానికి శనివారం ప్రిపరేషన్ వేరే కదా, అది ఎవరు గుర్తుపట్టకపోయినా భార్య గుర్తుపడుతుంది. ఏంటి ఈయన చాలా మోకాళ్ళు వేసినాడు, బైబిల్ పట్టినాడు, అది ఇది రెఫరెన్సులు తీస్తున్నాడు, ఏమో ఉన్నట్టుంది రేపో అని ఆమె గుర్తొస్తుంది, అనుమానం వస్తుంది. వచ్చి ఒకసారి అడుగుతుంది, ఏంటి చాలా చేస్తున్నట్టున్నావు ఈరోజు అని.
రేపు మరి పరిసరికి వెళ్ళమని చెప్పినారు. నాకు జ్వరం వచ్చింది కదా, అయినా పోతావా? అంతేలే, ఏ రోజు కాగా నన్ను పట్టించుకున్నావు పెళ్ళైన రోజు నుండి ఈ రోజు దాకా అని అంటే నీకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఆమె ఇంట్లో నుండి నీ గదిలో నుండి బయటకు వెళ్ళిన వెంటనే ఫోన్ తీసి రహస్యంగా సేవకుడికి ఫోన్ చేసి, అన్నా సిస్టర్కి బాగలేదు, నేను రేపు వెళ్ళలేను అంటే, బాగాలేకపోతే వెళ్ళమని నేను చెప్పట్లేదు, అది మీకు తెలుస్తుంది. ఆ భక్తుడు తన భార్య మెంటలు వచ్చి ఇట్లా గోడ కొట్టుకుంటుంది తల. చెప్పమంటారా కథలు? ఆయన బైబిల్ తర్జుమా చేస్తున్నది. కంప్యూటర్ లేని దినాల్లో మీరు కంప్యూటర్ని ఊహించుకోవద్దండి. ఏదో సిస్టంలో ఉందో దాంట్లో నుండి దీంట్లోకి మార్చిన, దీంట్లో నుండి దాంట్లోకి మార్చిన, హార్డ్ కాపీ ఉందిలే, సాఫ్ట్ కాపీ ఉందిలే, ఎలాగైనా దాంట్లో నుండి తీసుకోవచ్చు, పెన్ డ్రైవ్ ఉంది, డిస్క్ ఉంది, అది కాదు. అవి ఏమీ లేని దినాలు, చేత్తో రాయగలిగే దినాల్లో ఆయన బైబిల్ తర్జుమా చేస్తుంటే ఒక ఆఫీస్లో తన ఆఫీస్లో ఉండి ఇంట్లో భార్యకి మెంటలు వచ్చింటే, ఎందుకు మెంటలు వచ్చిందంటే కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు యొక్క బాండింగ్ తల్లిదండ్రులకే తెలుస్తుంది, మన మాదిరి బయట వాళ్ళకి ఏం తెలియదు. ఆ కొడుకు పాశ్చాత్య దేశంలో చనిపోతే పాతి పెట్టడానికి కుదరలేదు కనుక 7 సంవత్సరాల్లో ఆయన పరిచయం ద్వారా 3 రక్షణ పొందినారు. దాంట్లో ఒక ఆయన కే పాల్, అబ్రివేటెడ్ ఫామ్ పెట్టిన, ఒకే ఒకడు రక్షణ పొందితే ఆ వ్యక్తి యొక్క సహాయం తన కొడుకుని ఇలాగ చేతుల్లో పట్టుకొని లండన్ వీధుల్లో వెళ్ళి ఆయన భూస్థాపన చేస్తుంటే ఏ మిషనరీ ఉంటాడు, ఏ క్రైస్తవుడు ఉంటాడు ఇంకా దర్శనానికి లోబడి? ఎవరైనా ఉంటారా? జ్వరం వస్తేనే మనము అన్నీ మానేసి ఉండే దినాల్లోన తన కుమారుని మట్టికి మన్ను అప్పగించినాడు. బహుశా దేవుని పిలుపు కాదేమని అక్కడ నుండి బయటికి వెళ్ళటానికి ఇష్టపడలేదు, అక్కడే ఉన్నాడు. ఈ కొడుకు తన చేతిలోరా తన కళ్ళారా చనిపోయాడు చూసి ఆమెకు మెంటలు వచ్చింది. ఎంత మెంటలు వచ్చిందంటే ఆమెను గదిలో పెట్టి తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దినాల్లో మెడికల్ ఫెసిలిటీస్ లేవు కదా, అంటే సైకియాట్రిక్ లేదు కదా క్లినిక్. అందుకని ఆమె తల గోడలు కొట్టుకుంటుంటే రక్తం వచ్చింది. అది ఎవరో కిటికీలో నుండి చూసి విలియం కేరీ గారికి చెప్పినారు, నీ భార్య ఇలాగ తల కొట్టుకుంటుంది, రక్తం వచ్చింది, ఒకసారి వచ్చేయండి అని ఆఫీస్ నుండి చెప్తే, ఆఫీస్కి చెప్తే ఆఫీస్లో నుండి ఆయన బయలుదేరి ఇంటి వైపు వస్తుంటే ఆఫీస్కి ఇంటికి మధ్య రోడ్లోకి వచ్చిన తర్వాత ఆ దినాల్లో స్కూటర్ లేవు, కార్లు లేవు, నడక, మహా అంటే బహుశా సైకిల్. అలాంటి భక్తుడు మధ్య దారిలోకి వచ్చిన తర్వాత ఎవళ్ళు ఏం చెప్పారంటే ఆయనకు వచ్చి, మీ ఆఫీసులోనే మీరు తర్జుమా చేసిన బైబిల్ అన్నీ అగ్నికి ఆహుతి అయిపోయినా ఆఫీస్ అంటుకునింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? కీలల్లో దహనమైపోతున్న ఆఫీస్కి వెళ్ళాలా? గోడకు తల కొట్టుకున్న నా భార్య రక్తాన్ని చూడటానికి ఇంటికి వెళ్ళాలా? ఎవరు వెళ్తారు ఇలాంటి పరిస్థితులు? గుండె ఎవరు పట్టుకుంటారు బైబిల్? ఎవరు తర్జుమా చేస్తారు? ఒకే ఒక్కడు, సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు. సామెతలు 28:1 రాయబడింది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. అప్పుడు ఆయన చేసిన తీర్మానం మనం షాక్ అవుతాం. ఎలాగో నా భార్య వల్ల అయితే రక్తం కారుతుంది, కానీ నా చేతుల్లో నుండి రక్తము చెమట 2 గారినాయి బైబిల్ తర్జుమా చేయటానికి. అని ఆఫీస్కి వెళ్ళి చూస్తే అన్నీ కాలిపోయినాయి. అప్పుడు మోకరించి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే మహిమ కలుగునగాక. ఇలాంటి కథలు వింటుంటే కళ్ళు నీళ్లు తిరుగుతాయి. అసలు నా బతుకొక్క బతికేనా, మన జీవితం ఒక జీవితమేనా అని అనిపిస్తుంది. మీకు ఎప్పుడు అనిపించలేదు కదా? అప్పుడు ఒకేసారి ఆయన బైబిల్ అంతా తర్జుమా చేయడం కష్టమవుతుందని చిన్న చిన్న కరపత్రికలు రాయడం ఆరంభించాం, సువార్త కరపత్రికలు. మీరు షాక్ అవుతారు ఆయనకి ఎన్ని భాషలు వచ్చని చెప్తే. నాకు తెలిసి ఆయనకు వచ్చిన భాషల్లో 1% కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు లేరు. 40 భాషలు వచ్చు, 40 లాంగ్వేజెస్. మనకు 3-4 భాషలు వస్తాయి అంటారా? మల్టీలింగ్విస్టిక్ బ్రదర్ ఆయన, మల్టీలింగ్విస్టిక్ ఆవిడ. ఏమొచ్చంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ, కన్నడ, మేక. ఆయనకు వచ్చిన భాషలు అవి కాదు, మిగతా భాషలతో సహా ఇవి కూడా నేర్చుకున్నాడు. లాటిన్, గ్రీకు, ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చు. మీకు ఆశ్చర్యం అవుతుంది అనుకుంటా. ఆయన 1818లో ఆసియాలో మొట్టమొదటి అమ్మాయిల కాలేజీ స్టార్ట్ చేసినాడు. ఇది నా అమ్మాయిలు పంజాబులు డ్రెస్ వేసుకొని, బ్యాక్ ప్యాక్ వేసుకొని, యాపిల్ ఫోన్ పట్టుకొని టక్క 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 కాలేజీకి వెళ్తున్నారంటే ఎవరి కారణమో తెలుసా? విలియం కేరీ. 1818 దాకా అమ్మాయి గడప దాటి బయటకు వచ్చేది కాదు. అలాంటిది ప్రత్యేకంగా ఉమెన్స్ కాలేజ్, ఈసీ కాలేజ్ అని పేరు పెట్టినారు. అది డచ్
కింగ్స్ వారికి అఫిలియేషన్ చేసినారు. ఆ డచ్ వాళ్ళు వచ్చి, అంటే డెన్మార్క్ వాళ్ళు వచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఆ యూనివర్సిటీలో ఆయన 2 సబ్జెక్టుల్లో ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ కాదు, సాంస్క్రిట్, లేకపోతే ప్రొఫెసర్ ఆఫ్ బెంగాలీ. బెంగాల్లోనూ ఇంగ్లీష్లోనూ ప్రొఫెసర్ ఆయన. ఆ 2 ఆయన భాషలు కాదు, నేర్చుకున్న భాషలు. మనకి తెలుగే సరిగా రాదు, ఇంక వేరే భాషలు ఏమొచ్చు. ఎక్కడ ఆ క్రైస్తవం ఎక్కడ, మన క్రైస్తవం ఎక్కడ, వాళ్ళ త్యాగం ఎక్కడ, మన త్యాగం ఎక్కడ, వాళ్ళ కమిట్మెంట్ ఎక్కడ, మన కమిట్మెంట్ ఎక్కడ. సంవత్సరాలు మారిపోతుంటాయి, నంబర్స్ మారుతున్నాయి, నేచర్ మారట్లేదు, స్వభావం మారట్లేదు. ఎట్లున్నామో అట్లే. ఎక్కడేసినా గొంగడంటే ఇక్కడే. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం 10 సంవత్సరాల వార్షికోత్సవం అప్పుడు అంతే, 20 కంతే, 30 కంతే, 40 కంతే, 63 కంతే, 64 కంతే, 65 కంతే. నువ్వు ఎన్నైనా పెట్టుకో, 70 పెట్టుకో, 75 పెట్టుకో, నేను అంతే. ఇలాంటి వారి ద్వారా ఏం లాభం ఉంది? ఆయన కరపత్రిక రాస్తే ఆ కరపత్రిక అటు ఇటు వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో వచ్చి ఒక బ్రాహ్మణుడి చేతిలో పడింది. ఆయన ఒరిస్సా బ్రాహ్మణుడు. ఆ కరపత్రిక ఆయన చదువుకొని రక్షణ పొందినాడు. ఆయన రక్షణ పొంది యేసుప్రభుని గురించి ఆ దినాల్లో వాక్యం చెప్పడం కష్టం ఉండదు, ఎందుకంటే బైబిల్ స్వతహా సొంత భాషలో లేదు. అందుకనే పాటల రూపంలో వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు. అలాగా ఆంధ్ర క్రైస్తవ గానకోయలుగా ఆయన మార్చబడుతూ వచ్చినాడు. ఆయన లేకపోతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లేవు. ఆయన పేరే పురుషోత్తం చౌదరి. 4 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు పితామహులు, స్తంభాలు: పురుషోత్తం చౌదరి, పులిపాక జగన్నాథం, మల్లెల దావీదు, బేతాళ జాన్. ఈ 4 యేసుక్రీస్తు ప్రభువుతో నడిచిన అనుభవాన్ని అంతటిని రంగరించి పాటలు రాస్తే, యెహోవా నా మొర నాలించు మా ప్రభువా. మనిషి యొక్క హృదయాన్ని అలాగ ప్రజ్వలింపచేస్తాయి. ఎక్కడ విలియం కేరీ, ఎక్కడ పురుషోత్తం చౌదరి, ఎక్కడ ఆంధ్రాలో ఉన్నాం మనము, ఎట్లా లింక్ ఇది? దీన్నే వాక్య పరిచర్య అని అంట. ఏమైనా అర్థమవుతుందా? నాకు చాలాసార్లు అనిపిస్తుంది, జీవితంలో ఏమీ సాధించలేకపోయాం, ఏమీ చేయలేకపోయామే, బతకడం అవసరమా? అందుకే ప్రార్థన చేస్తా, ప్రభువా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నా ప్రాణము తీసుకొనము. ఇంకా జవాబు రాలేదు, మీరు కూడా ప్రార్థన చేయండి, నా కొరకు, మీ కొరకు కాదు. ఫామ్లో ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వెళ్తే మంచిది. పౌలు కూడా అన్నాడు కదా, నేను వెళ్ళిపోవాలని నాకు ఆశ ఉంది, వెళ్ళిపోతే మరీ మంచిది, ప్రభుతో పాటు నేను సదాకాలం ఉంటా, కానీ మీ నిమిత్తం నేను ఉండవలసినది. అలాంటి వాళ్ళు ఉంటే భూమికి ఉపయోగము, ప్రజలకు ఆశీర్వాదం. మనలాంటి వాళ్ళు ఉంటే నాలాంటి వాడు ఉంటే ఏం లాభం? రాత్రిపూట ఒక్కడే ఎల్లెలకి చూస్తూ అలాగ తిరిగే ఫ్యాన్, తిరిగి ఏసీని చూస్తూ ఇలాగ ఆలోచిస్తుంటా, ప్రభా ఒక్క వ్యక్తి భారతదేశానికి పంపించి ఆయన ద్వారా ఎన్ని బైబిల్ ఇది నాన్న మా చేతిలోకి వచ్చింది. రాసిన బైబిల్ చదువుకోవటానికి బద్ధకంగా ఉంది, చదువుకునేది వాక్యం గుర్తుపెట్టలేకపోతున్నాం, దాన్ని ప్రకటించుకోలేకపోతున్నామే. ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, అధునాతన పరిచర్యకు ఆయన పితామహుడుగా పిలువబడుతూ వచ్చినాడు. 41 సంవత్సరం భారతదేశంలో ఒక్కసారి కూడా తిరిగి ఇంగ్లాండ్ నేల మీద వెళ్ళలేదు. ఇక్కడ ఇచ్చేవారికి ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినట్లు చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే నాకేమనిపిస్తుందంటే, యేసుప్రభులు వారు 12 మంది శిష్యులతో భూమిని తలకిందలు చేశాడు. అపోస్తుల కార్యాలు అన్నారు, పామర్లు, విద్యలేని పామర్లు భూమిని తలకిందలు చేసిన వారు ఇక్కడ ఉన్నారేంటి? 12 మందితో భూమిని తలకిందలు చేస్తే ఇక్కడ 12 మంది ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేదా? మరి ఎన్నిసార్లు తలకిందలు కావాలి? అది కావట్లేదు. ఎందుకని? మనం తలకిందులు అయిపోతున్నాం. షుగర్ వచ్చి, బీపీ వచ్చి, థైరాయిడ్ వచ్చి, అన్నీ వచ్చి తలకిందులు అయిపోయి ఏం చేయాలో తోచక చాలా సిగ్గు అనిపిస్తుంది. 11 మంది 12 మందితో ప్రపంచాన్ని తలకిందులు చేస్తే 100 మంది ఉన్నారు ఈ దినాన ప్రతి ఊర్లో క్రైస్తవులు. మరి ఎందుకు తలకిందులు కావట్లేదు? వాళ్ళు తలకిందులు అయిపోతున్నారేంటి? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పొరపాటు చేస్తాడా? దేవుడు అలాగ చేయడా? మలాకి 3:6 ప్రకారం ఐ యామ్ ద లార్డ్, ఐ చేంజ్ నాట్. యెహోవానైనా నేను మార్పు లేనివాడను, యు విల్ నెవర్ చేంజ్. ఆయన మారడు. మరి ఇప్పుడు ఇన్ని 100 మంది ఉన్నాం, ఎందుకు తలకిందులు కావట్లేదు? ఎందుకు మారట్లేదు? లోపం మనలో ఉందా, దేవునిలో ఉందా?
చెప్పండి. సైలెంట్గా ఉండొద్దండి. సైలెంట్గా ఉంటే అర్థం ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పదు, కూర్చో ఇంకా అని. లేకపోతే నాకేం తెలుదు, నువ్వు చెప్పినా కూడా అర్థం కాదు, ఇది కూడా వేస్టే, నీ ట్రైన్ చూసుకో అని. అలా కాకుండా మీరు ఇంటర్ఫేస్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా మాట్లాడితే ఏదో అర్థమవుతుంది, ఆరాకొరా అని అర్థం. మౌనంగా ఉండడం మంచి లక్షణమే, కానీ అన్ని చోట్ల కాదు. ఇలాంటి సంగతులు విన్నప్పుడు అనిపిస్తుంది జీవితం షార్ట్, లైఫ్ ఈజ్ షార్ట్, లైఫ్ ఈజ్ స్వీట్, లైఫ్ ఈజ్ స్పిరిచువల్, లైఫ్ ఈజ్ సబ్లైమ్, లైఫ్ ఈజ్ సోబర్, బట్ ఇట్స్ నాట్ యూజ్డ్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. అయితే ఆత్మీయమైన దానికి ఇది వాడట్లేదేమో. ఆయన చనిపోయే వయసు వచ్చేటప్పటికి దాదాపు 70 సంవత్సరాల పైన. చనిపోక మునుపు ఆయన పరిచయ ద్వారా రక్షణ పొందిన కొంతమందిని దగ్గరికి పిలిచినాడు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను. అంటే భూస్థాపన ఎలాగ చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారేమో. అప్పులు చేయొద్దు. నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఒక ప్రొఫెసర్ దగ్గర డబ్బులు లేకుండా దశకు వచ్చినాడంటే ఎంత త్యాగం చేసి ఉంటాడో మీరు ఊహించుకోండి. అప్పు చేయొద్దు. నా దగ్గర కూడా డబ్బులు లేవు, భూస్థాపన చేయాలి చనిపోతే. ఎలాగ చేయాలా అని వాళ్ళు అడగలేరు కదా. ఎవరైనా ఏం అడుగుతారు? అలాగే ఆయన వైపు చూస్తే ఆయన అన్నాడు, నేను కొన్ని కరపత్రికలు రాశాను కదా, కొన్ని పుస్తకాలు కూడా రాసినాను. నేను చనిపోయిన తర్వాత నా పార్థివ దేహాన్ని అక్కడ హాల్లో పెట్టినప్పుడు అందరు చూడటానికి వస్తారు కదా, ఆఖరి చూపు, కడ చూపు అని శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు కదా. ఘటించడానికి వచ్చినప్పుడు నేను రాసిన పుస్తకాలు, పాంప్లెట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి వేలమేయండి. దాంతో వచ్చిన డబ్బుతో నాకు భూస్థాపన చేయండి. ఏమి త్యాగం ఇది? ఎవడని ఇటు చెప్తారా? ఆయన ద్వారా రక్షణ పొందిన వారు ఆ మాట విన్నారు. విలియం కేరీ గారిని ప్రభు పిలిచిన రోజు ఆయన పార్థివ దేహాన్ని ఇలాగ ఒక పెద్ద హాల్లో పెట్టినారు. అందరూ వచ్చి శ్రద్ధాంజలి ఘటించిపోతున్నారు. అప్పుడు ఆయన రాసిన పుస్తకాలు, ఇలాంటి సువార్త కరపత్రికలు, పురుషోత్తం చౌదరి గారు లాంటి వాళ్ళని రక్షణలోనికి తీసుకుని వచ్చిన ఏలమేస్తే ఎంత వచ్చింది చెప్పనా? 196 రూపాయలు వచ్చింది. అంటే ఈ దినాల లెక్క ప్రకారం దాదాపు 2 లక్షలు. 2 లక్షలతో ఆయన భూస్థాపన కార్యక్రమం చేశారు. ఏ దేశం, ఎందెందు పుట్టావు, ఎందెందు పెరిగావు, ఎందెందు జీవించావు, ఎందెందు త్యాగం చేసావు, ఎందెందు సేవించినావు, ఎందెందు మట్టిలో కలిసిపోయావో. ఇది క్రైస్తవ్యం. ఆదివారం అంటే బయలు పట్టుకొని ఓ యేసుని ప్రేమను పాడేసి అయిపోయిన తర్వాత ఎవరిదాన్ని వాళ్ళు చెప్పులు తీసేసి తిన్న అన్నము వదిలేసి మూతి తుడుచుకొని బయటికి బండ్ల గిండ్లు వేసుకుని వెళ్ళేది అది కాదు. అదే అనుకుంటున్నారు కదా. ఏమందాం మరి? వాక్యము ఎరగకపోవట కారణం చేత కలిగే అనర్థాలు ఆయన రాకుడు కొరకు సిద్ధపాటు కలిగి ఉండలేకపోతాను. 2 విషయాలు చూసినా, 3వది చూసి ముగిస్తామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, మనకు తెలుగులో 24-25 కలిసి ఉన్నాయి, నేను చదువుతాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకడినొకడు హెచ్చరించు, ఆ దినము, ప్రభు రాకడ దినం సమీపించటం మీరు సూచన కొలది మరెక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకని పురుకొల్పు వలనని ఆలోచించము. కనుక సహవాసంకి వచ్చుట, దేవుని మందిరానికి వచ్చుట. కనుక 3వది ఏంటంటే ప్రిపరేషన్ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. 3 విషయాలు చూసిన. మొదటిది ప్రిపరేషన్ ఇన్ సప్లికేషన్, ప్రార్థన ద్వారా సిద్ధపడట. 2వది ప్రిపరేషన్ బై స్క్రిప్చర్స్, వాక్యం ద్వారా సిద్ధపడట. 3వది ప్రిపరేషన్ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్, దేవాలయంలో సిద్ధపడట. దేవాలయం దేవుడున్నే స్థలం. ఆ దేవాలయానికి ఆయన రాకడ సమీపించుకొలది మరి ఎక్కువగా మిమ్మల్ని మీరు పొరికొల్పుకొని రావాలని కోరబడుతున్నారని హెచ్చరిక చేయబడుతుంది. విచిత్రం ఏంటంటే అంత్య దినాల్లో దేవుని మందిరానికి వచ్చేవారు క్రమేణా తగ్గిపోతారు. ఎవరు వచ్చినారో అని అడగటానికి బదులుగా ఈ వారం ఎవరు రాలేదు బ్రదర్ అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. పలానా బ్రదర్ రాలేదే, పలానా సిస్టర్ రాలేదే, పలానా ఫ్యామిలీ రాలేదే అని అడగాల్సి వస్తుంది. కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారే అనేది అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత్య దినాల్లో మనుషుల్లో నిర్లిప్తత విస్తారంగా వ్యాపిస్తూ ఉంది.
అందుకే పౌలు అపోస్తలుడు హెబ్రీలో ఉన్న ప్రజలను ప్రోత్సహించటానికి, పురికొల్పుతానికి దేవుని యొక్క మందిరావరణంలోనికి సమాజముగా చేరి మీరు కూడుకొనుట మానక మరెక్కువగా అలాగూ చేయడి. మరెక్కువగా అలాగ చేయడంటే మీరు చెప్పే కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు మానేసినారంటే చాలా కారణాలు చెప్తారు. మీరు చెప్పేవన్నీ జునైనే, కానీ మానేయడం మాత్రం జునైన్ కాదు. మీరు ఎందుకు మానేసినారంటే 100 కారణాలు చెప్పొచ్చు. 100 కారణాలు కరెక్ట్గా ఉండొచ్చు. వాక్యం సరిగ్గా చెప్పరండి, పాటలు సరిగ్గా పాడండి, సమయానికి ఆరంభించి సమయానికి ముగించరండి, ఎవరు మంచోళ్ళు లేరండి, ఎవరు భక్తులు లేరండి, ఎవరు క్రైస్తవులు లేరండి. ఇవన్నీ కారణాలన్నీ మీరు చెప్పేవన్నీ కరెక్టే ఉండొచ్చు. కానీ ఈ కారణాలను బట్టి మీరు మానుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. మనమేమనుకుంటామంటే ఈ కారణాలన్నీ ఉన్నాయి కనుక మానుకుంటాము అని అర్థం. కనుక ఆ దినం సమీపించుకొలది మరలా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దైవ దర్శనం చేసుకొని, ఆయన మాటలు విని, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన రాకడి కొరకు కనిపెట్టుకొని ఉండాలని కోరబడుతున్నాం. అందుకనే కూడికలు మరలా ఏదో ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని, యానివర్సరీ అని, VBS అని, స్పెషల్ మీటింగ్స్ అని, ఇయర్ ఎండింగ్ అని, క్రిస్మస్ అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, ఏదో ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని దైవ వర్తమానికుల ద్వారా మనకు దేవుని యొక్క సందేశం వినిపిస్తున్నారు. కారణం ఏంటంటే ఏదో యాక్టివిటీ ఉండాలని కాదు, మనం సలిగారిపోకూడదు అని, మనం రాకడి కొరకు సిద్ధపడాలని. ప్రభు ఒక దినాన రాబోతున్నాడు, ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారంతా భూమి మీద ఈ దినమే వస్తే ఎంత బాగుండు. మనకెవరికి సమాధి ఉండదో, మనకెవరికి సమాధి పాటలు పాడాల్సిన పని లేదు, మనకెవరికి సమాధి పెట్టే అవసరం లేదు. మనమందరం ఇలాగే మార్చబడతాము. we all shall be changed. అందరూ మన బట్టలు, బంగారం, ఎవరైనా బంగారం అది ఇది తెచ్చింటే ఇంట్లో పెట్టుకొని రండి. ఎందుకంటే ఇక్కడే ఊడిపోతుంది, అది మనతో పాటు రాదు. ఒక్కసారిగా ఆయనతో పాటు సదాకాలం మేఘమండలం, బైబిల్లో రాయబడింది, ఈ షాల్ బి టేకన్ అప్ ఇన్ ద క్లౌడ్స్. మేఘమండలం మీద కొనిపోబడతాము. ఈ భూమి మీద మీరు షేర్ ఆటోల మీద ప్రయాణం చేస్తున్నారేమో, కొంతమంది మీ మాదిరి ధనవంతులు పాష్ కార్లో ప్రయాణం చేస్తున్నారేమో, తర్వాత ఇంకా రకరకాల ప్రయాణ సాధనాలు వాడుతున్నారేమో. కానీ మీరు ఎప్పుడు ఎన్నడూ వాడని ప్రయాణ సాధనం ఒకటి రాబోతుంది. స్త్రీ శక్తి కాదు, మేఘశక్తి. మేఘాల మీద మనం కొనిపోబడుతున్నాం. ఇంక షూకి ఏముండదు, అద్దాలు కనిపించవు. మనమందరం రెప్పపాటున మార్చబడతాం. పౌలు అన్నాడు, ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, నేను మీ అందరికి ఒక మర్మము తెలియజేస్తున్నాను. ఏమనగా మనమందరం రెప్పపాటున మార్చబడతాము. దిస్ వెయిల్ బాడీ, రోగానికి బలహీనమైన లోబడే శరీరము, ఆకలేసే శరీరము, పాపానికి లోబడే శరీరము, నిద్ర వచ్చే శరీరము, ప్రార్థన చేయని శరీరము, దైవకార్యాలు ఇష్టం లేని శరీరము ఓ దినాన మనం విడిచిపెడతాము. మహిమా దేహాన్ని మనం ధరించుకుంటాం. ఫిలిప్పీ పత్రిక 2:21 మనం చూస్తాం, ఈ షల్ బి డెక్డ్ విత్ ఎ బాడీ ఆఫ్ గ్లోరీ. మహిమా దేహాన్ని మనం ధరించుకుని మహిమరాజు సన్నిధిని మొకటిదారులో ఉండటానికి మేఘమండలం మీద కొనిపోబడతాం. నాన్ స్టాప్ ఒకే స్పీడ్లో అందరూ ప్రపంచ నల్లమూలల నుండి బయలుదేరిన, దెర్ విల్ బి నాట్ ఈవెన్ ఎ సింగిల్ యాక్సిడెంట్. భూమి మీద ఎన్ని ప్లాన్లు చేసినా, రోడ్ల మీద యాక్సిడెంట్లు, ఇండ్లలో యాక్సిడెంట్లు, బయట యాక్సిడెంట్లు, రకరకాల యాక్సిడెంట్లు. ఇన్ని మేఘాల మీద మనం కొనిపోబడుతున్నప్పుడు నాన్ స్టాప్ ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్ట్. ఇస్రో రాకెట్ కంటే వేగంగా వెళతాయి ఈ మేఘాలు. సోనిక్ మిసైల్స్ కంటే వేగంగా వెళతాయి ఈ మేఘాలు. ఆ ప్రభుతో పాటు మనం కూర్చోటానికి వెళ్తాం. ఇక్కడ స్త్రీశక్తి బస్సులో కొట్లాడి ఇదంతా నాది, మాది. నువ్వు ఎంత చేతులు చాపుకున్న మేఘం సరిపోతుంది, ఎంత ఎత్తున్న మేఘం సరిపోతుంది, ఎంత కిందకున్న మేఘం సరిపోతుంది. ప్రాంతాలన్నీ చూస్తుంటే కన్ను చూపు మేరలో ఒక్క దినాన మన కళ్ళు ఈ సృష్టికి మోయబడతాయి. ఆధ్యాత్మికమైన చూస్తాం. మహిమరాజు సన్నిధిని మొకటదారులై ఆ ప్రియ ప్రభు వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్లని నేను చూచి తిని ప్రభువును చూస్తాం. మన రక్షకుడు మన కొరకై వధించబడి ఆ శిలువలో వేలాడదీయబడిన ఆ దృశ్యాన్ని ఇప్పుడు సింహాసనం దగ్గర మనం చూడనై ఉన్నాం. మనకంటే ముందుగా వెళ్ళిన పితరులందరినీ మనం అక్కడ పరలోక రాజ్యంలో చూడనై ఉన్నాం. వారందరితో పాటు మనం సదాకాలం ఉంటాము.
అందుకని యేసుప్రభువారు అన్నారు యోహాను 14వ అధ్యాయంలో, నేనుండు స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యొద్దకు మిమ్మును తీసుకొని. స్థలం మారదు. ఇప్పుడు చూడండి, మామూలుగా మన ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, ఒక కాలేజ్ ఉంటే ఒక రిజిస్టర్ వీసిన ప్రిన్సిపల్ అంటే వాళ్ళ స్థలం వేరే, మన స్థలం వేరే, స్టూడెంట్ వేరే, నాన్ టీచింగ్ వేరే, ఇట్లా అంతా వేరుగా ఉంటుంది ప్రోటోకాల్. అది కలెక్టర్ దగ్గరికి మనం పోవాలి, కానీ మన దగ్గర కలెక్టర్ గారు రారు. ఎప్పుడో ఫీల్డ్కి వస్తారు, అది వేరే విషయం. కానీ ఇది ప్రోటోకాల్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రభుతో పాటు మనం ఉంటామంట. వీ షాల్ బి విత్ హిమ్, ఆయనతోనే ఉంటాం. ఆ రాజ్యం ఎంత వైభవము, చీకటి లేని రాజ్యము. ఇలాగ లైట్లు వేయాల్సిన పని లేదు, లైవ్ లేదు, మైక్ పెట్టుకోవాల్సిన పని లేదు, మాత్రలు వేసుకోవాల్సిన పని లేదు. నేను ఈ మాట చెప్తే రోగంగా ఉన్నవాళ్ళు అనుకుంటారు, బ్రదర్ ఆ దినం ఎప్పుడు వస్తుందో చెప్పండి బ్రదర్. బిళ్ళలు వేసుకొని నా శరీరం అంతా డస్ట్బిన్ అయిపోయింది, ట్రాష్ వేస్ట్ బిన్ అయిపోయింది. ఇవన్నిటిని తప్పించుకుంటాం. బైబిల్లో రాయబడింది చివరికి దెర్ ఈజ్ నో డెత్, మరణము లేదు వచ్చట. ఆ దేశంలో మనం ఉండబోతున్నా కన్నీరు లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, రోగం లేదు, మరణం లేదు, సమాధులు లేవచ్చట. ఏలైనగా మనం ఆయనతో పాటు సదాకాలం అంటాం. ఇది ఉచితం. దాని కొరకై సిద్ధపడుతుండగా సంఘం ప్రభువైన యేసు రమ్ము అని ఆహ్వానించును గాక. ఆయన రాకడలో ఎత్తబడదము గాక. ఆయనతో పాటు సదాకాలము ఆయన మహిమలో మనముందము గాక. ఆమేన్.